సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఇంత మంచి అవకాశం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని తలసాని సాయి కిరణ్ యాదవ్ చెప్పారు. ఒక అద్భుతమైన గొప్ప నాయకుడు, భారతదేశం మొత్తం గర్వించగలిగే సీఎం లాగా పేరు తెచ్చుకున్న నాకు దైవ సమానులైన ముఖ్యమంత్రి గారికి, మా అన్న, మా ఆదర్శం, నా టార్చ్ బేరరు, నా ఫ్యూచరు అన్నీ అయినా మా కేటీఆర్ అన్నకి నేను ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేనని చెప్పదలుచుకున్నాను. మొదటిగా ఒక బీసీ నుండి 32 సంవత్సరాలకి పార్లమెంట్ మెట్టు ఎక్కే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలన్న విషయం నాకు అసలు తెలియట్లేదు. ఒక తెలంగాణను, ఒక రాష్ట్రాన్ని సుసాధ్యాన్ని చేసి, ఒక రాష్ట్రాన్ని తను తీసుకొచ్చి తను బంగారు తెలంగాణగా చేస్తాను ఈ రాష్ట్రాన్ని, తెలంగాణని కేసీఆర్ గారు ఇంత బాగా డెవలప్ చేస్తూ మొన్న మ్యాండేట్లో కేసీఆర్ గారే ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయగలుగుతారని, కేసీఆర్ గారే ఈ తెలంగాణని బంగారు తెలంగాణ చేయగలుగుతారని నమ్మడము 2014లో జరిగింది. బంగారు తెలంగాణ అయిపోతుందనే నమ్మకము 2018 మ్యాండేట్ తర్వాత జరిగింది. ఇంత మంచి అట్మాస్ఫియర్లో నాలాంటి యువకునికి బీసీ నాయకునిగా ఎదిగే ఛాన్స్ ఇచ్చిన మా పార్టీ నాయకత్వానికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే.